దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొక ఉదయకాలము గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో మనం సమకూడి ఉన్నాము. మరి ఉదయకాలం పడకల మీద లేచి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ పనులకి ఏ ఆలోచనతో మీరు వెళ్ళబోతున్నారో, ఆ రాత్రి ఎలాంటి ఆలోచనతో పడుకున్నారో, గత దినాల్లో మీ జీవితాల్లో ఎలా కృంగిపోయారో, నిరాశగా ఉన్నారో, మీ చేతులతో చేసిన పనులు, ఆలోచన, మీ చేతులతో ఇచ్చిన ధనము, మీ చేతులతో ఇచ్చిన పత్రాలు, మీ చేతులతో పెట్టిన సంతకాలు దేవుడు సఫలపరచలేదా? ఒకవేళ అవి సక్సెస్ అయ్యి ఆశీర్వాదకరంగా కొనసాగలేదా? ఈ రోజున ఈ వాగ్దాన సందేశాల్లో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ ఒంగోలు కరుణా కాలనీ నుండి అందిస్తున్న ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉన్నాయని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. మీ ఫోన్ కాళ్ళు కానీ, మీ వాట్సాప్ నెంబర్లు కానీ, మీ యొక్క మరి ఇవన్నీ కూడా మేము చాలా ఆత్మీయంగా స్వీకరిస్తూ ఉన్నాం. ఇంకా మీ ఆత్మీయ ఎదుగుదల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి, మాకు ఫోన్ కాల్ చేయండి. ప్రియులారా, పడకల మీద కుటుంబ సమేతంగా ఉన్న మీతో ఒక చక్కటి వాగ్దానము, ఆదికాండము 39వ అధ్యాయములో 2-3 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు 39లో 2వ వచనము 3వ వచనములో యెహోవా యోసేపునకు తోడైయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు అగు ఐగుప్తు ఇంట నుండెను. 2వ వచనములో. 3వ వచనములో మనం చదువుకున్నప్పుడు యెహోవా అతనికి తోడైయుండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచి అతని చేతులతో అతడు చేసినదంతయు సఫలమగుననియు, అంటే సఫలము చేసిననియు, యోసేపు చేతులతో చేసినదంతయు, బాగా వినండి, దేవుడు సఫలము చేసిననియు అంటే ఉదయకాలము పడకల మీద నుంచి వెళ్ళి మీరు చేయబోతున్నవన్నీ కూడా నా దేవుడు ప్రియులారా సఫలము చేయబోతున్నాడు. ఆ మాట మీరు 3వ వచనము వాక్యం అనంతరం మీరు జాగ్రత్తగా చదవండి ప్రియులారా. బైబిల్లో యెహోవా సఫలము చేసిననియు, దేవుడు ఈరోజు దైవజనుడుగా నా ద్వారాగా పలికిస్తున్న మాట ఏమిటంటే, ఈ వాగ్దాన వచనం ప్రియులారా, ఉదయకాలం మీరు వెళ్ళి మీ చేతులతో చేయబోతున్నవి దేవుడు సఫలము చేయునుగాక. ఏ పని పూనుకోబోతున్నావో, ఏ పనిని చేతులకు అప్పగించబోతున్నావో, ఏ పని ప్రియులారా మీ జీవితాల్లో కొనసాగబోతూ ఉన్నారో, వాక్యములో నుండి దేవుడు ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలలో మీ చేతులతో చేసినది నా దేవుడు సఫలం చేస్తాడు. ఈ చెయ్యి కలిసి రాలేదు, ఈ చేతులతో ఇచ్చినది తిరిగి రాలేదు, ఈ చేతులతో ఏ పని ప్రారంభించినా అది సమకూడట్లేదని నిరాశపడుతున్నారేమో, ఈరోజు నా దేవుడు అంటున్నాడు ప్రియులారా, ఏ ప్రాంతంలో ఏ స్థలములో మీరున్నారో నా దేవుడు ప్రియులారా మీ చేతులతో చేసే సమస్తము కూడా ఆయన సఫలము చేయబోతున్నాడు. మీ చెయ్యి దీవించబడబోతుంది, మీ హస్తాలను హెచ్చించబోతున్నాడు, మీ హస్తాలను బలపరచబోతున్నాడు. యోసేపు చేతులతో చేసినది నా దేవుడు సఫలము చేసినట్లుగా. ఉదయకాలమున ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల ద్వారా మీ చేతులతో చేసేది అమ్మా, అయ్యా, సహోదరి సహోదరుడా, నా దేవుడు సఫలము చేయబోతున్నాడు, సఫలపరచబోతున్నాడు. ఎక్కడ ఏ స్థలంలో ఉన్నారో మీరు మ్రోకరించండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలను ప్రారంభించి మొదలుకొని ఇప్పటి వరకు దీవెనకరంగా కొనసాగిస్తున్నారు ప్రభువా. ఈ సందేశాలు ఎవరైతే విని ఆలకిస్తే అయ్యా చూస్తూ ఉన్నారో వారి చేతులతో చేసేది సఫలపరచు ప్రభువా, సఫలపరచు ప్రభువా, సఫలపరచు ప్రభువా. సఫలము చేసే దేవుడు తండ్రి, మీరు సఫలము చేయండి ప్రభువా. ఏ పని పూనుకున్నారో, ఏ పని దీవించబడాలో వారి చేతులతో సఫలం చేయ ప్రభువా. మా భారతదేశాన్ని ప్రభువా, దేశ విదేశాలను కాపాడయ్యా, మా భారతదేశాన్ని కాపాడు తండ్రి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ మా ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు రక్షించండి తండ్రి. మా రాష్ట్రాన్ని మీ కాపుదలు అయ్యా, మా ఒంగోలు ప్రకాశం జిల్లాకి మీ కాపుదలు ఉంచయ్యా తండ్రి. మీకు వందనాలు. మా ఒంగోలు కరుణా కాలనీ చుట్టూ మీ కంచి వేయి ప్రభువా. మా నాయకులను బట్టి మీకు వందనాలు, మా అధికారులను బట్టి మీకు వందనాలు, మా దేశంలో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరు ఏ పని ప్రభువా వారు వారి పనులు సక్రమంగా నిర్వహించడానికి ఉదయకాలం మీరు సమయాన్ని దయచేయండి. ఉదయకాల ఆశీర్వాదాలతో నింపయ్యా. ఉదయకాలపు గెత్సేమనే వాగ్దాన సందేశాలు తండ్రి
మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చయ్యా. సంఘాలను దీవించయ్యా. సంఘాలను నడిపించిన సేవకులను బలపరచయ్యా. సంఘాల్లో ఉన్న విశ్వాసులు ప్రభువా, ఓ మీ సేవకులకు లోబడి సాగే భాగ్యాన్ని కలుగు చేయ్యా. ఏ సేవకుడు ప్రభువా ఏ శ్రమలో ఉన్నాడు తండ్రి, ఏ సేవకుడు కన్నీరు కారుస్తున్నాడు, ఏ సేవకురాలు కృంగి ఉన్నదో, ఏ సేవకురాలు బలహీనంగా ఉన్నదో, ఏ సేవకుని కుటుంబం మీదకి ఏ సాతానుడు శోధన వచ్చిందో తండ్రి మీకు వందనాలయ్యా. ఓ రమల రదరక శంభదరి మనమల రదరి మనమ, ఓ రైట్ నౌ లకందరి బాబా బాబా శంభదరి మనమ. ఓ హల్లెలూయా హల్లెలూయా. సంఘాల మీదకి వస్తున్న ప్రతి ఒక్క ఉగ్రతను ప్రభువా, సంఘాల మీదకి వస్తున్న ప్రతి పోరాటాలు వ్యతిరేకతను తొలగించండి తండ్రి. సంఘ సేవకులను బలపరచయ్యా. సేవకురాల్ని మీరు హెచ్చించండి తండ్రి. సేవకుల బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. ఏదో ప్రాంతంలో ఈ వర్తమానాలు వింటాయ్యా, ఏదో సేవకుడు సేవకురాలు కృంగి ఉన్నారయ్యా, వారిని లేవనెత్తయ్యా, వారిని బలపరచండి అయ్యా, వారిని అభిషేకించండి ప్రభువా. వారి బిడ్డలు లోబడట్లేదేమో సేవలో, ఏకీభించట్లేదేమో సేవలో ప్రభువా, ఏకీభవన లోబడే భాగ్యాన్ని మీరు కలుగు చేయండి. మరొకసారి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. క్రైస్తవుల మీదకి, సంఘాల మీదకి వస్తున్న ప్రతి పోరాటాల్లో మీరు ఉండండి ప్రభువా. అందరం ఐక్యతతో, అందరూ సమాధానముతో, భారతదేశంలో మా రాష్ట్రంలో ప్రభువా ఐక్యతతో ప్రభువా, సమాధానముతో ప్రభువా, నెమ్మదితో కొనసాగే భాగ్యాన్ని కలుగుచే. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, ఓ ముఖ్యమంత్రి ప్రభువా, నాయకులను ప్రభువా, రాష్ట్రము చుట్టూ, దేశము చుట్టూ ప్రభువా మీ కాపుదలు ఉంచండి. యుద్ధాలు, పోరాటాలు ఆపివేయి ప్రభువా. సరిహద్దుల్లో సమాధానం ఉంచి మేలులతో, ఆదరణతో, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వచ్చే ఉదయకాలమున ఇదే గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో కలుసుకుందామండి.